శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 93 శ్లోకాల నుంచి. త్రిపుండాలు ధరించేటప్పుడు భక్తి శ్రద్ధతో ధరించాలి అని చెప్పి, దాన్ని ధరించడం ద్వారా ఎన్నో మహాపాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పారు. అయితే ఈ త్రిపుండాలు అంటే 3 రేఖలుగా ఏదైతే ధరిస్తూ ఉన్నావో, ఒక్కొక్క రేఖలో కూడా 9 దేవతలు ఉంటారు. అవన్నీ తెలుసుకుని అంత భక్తి భావనతో దాన్ని ధరించాలి అని చెప్పారు. అందుకే మొదటి రేఖ వచ్చేసరికి అకార, రెండో రేఖ ఉకార, మూడో రేఖ మకార. అంటే ఎలా అయితే వేదాలు 3, అలాగే గుణమయమైనది 3, అలాగే అగ్నిలో 3, అలాగే శక్తుల్లో క్రియాశక్తి ఇవన్నీ ఆ 3గా ఇవన్నీ కలుపుకుని ఉంటాయి. స్థవనాల్లో 3, ప్రథమ స్థవనం, మధ్య, తృతీయ. ఇక్కడ మకార యుక్తమైన మూడో రేఖ గురించి మకారాహవనీయూచ పరమాత్మ తమోధిమో జ్ఞానశక్తి సామవేదస్తృతీయం సవనం తథా. ఓ మునిశ్రేష్ఠులారా, ప్రవణానికి 3వ అక్షరమైన మకారము ఈ 3వ గీతలో ఉంటుంది. ఇక్కడ ఆహ్వనీయ అగ్ని, అలాగే పరమాత్మ, తమోగుణం, భూలోక జ్ఞానశక్తి, సామవేద, అలాగే తృతీయ సవనము ఇక్కడ విశేషంగా ఈ 3 రేఖలు ఉంటాయి అని. శివశ్చైవ చ రేఖాయాస్ తృతీయాయాశ్చ దేవత విజ్ఞేయ మునిషార్ధూల శివదీక్ష పరాయణోహ. శివదీక్ష పరాయణమైన వాళ్ళు ఈ 3 రేఖల్లో ఉన్న ఆయా 9 దేవతల్ని, ఆయా శక్తుల్ని, ఆయా గుణమయమైనవి, అలాగే అగ్నిలు, ఇవన్నీ స్థవనాలు ఇవన్నీ తెలుసుకుని దాన్ని ధరించాలి భక్తి భావనతో. ఏవం నిత్యం నమస్కృత్య సద్భక్త్యా స్థానదేవతాః త్రిపుండ్రం ధారయేచ్చుద్ధో భక్తిం ముక్తిం చ విందతి. ఈ ప్రకారంగా ఆయా స్థానాలలో ఉన్న దేవతల్ని ఉత్తమ భావంతో ధరించేటప్పుడు అలా వాళ్ళు అక్కడ ఉన్నారన్న భావంతో ఎవరైతే ఆ నమస్కారం అన్నది మనసా వాచా కర్మణ చేస్తూ నిత్యము దాన్ని ధరిస్తూ ఉంటారో వాళ్ళు శుద్ధి పొందుతారు. అందుకే దీన్ని త్రిపుండాల్ని నిత్యము ధరించాలి. దీన్ని ధరించడం వల్ల 2 రకాలు, అంటే బతికున్నంత వరకు భోగమయంగా ఉంటావు, మరణానంతరం మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. ఇత్యుక్తాః స్థానదేవాశ్చ సర్వాంగేషు మునీశ్వరాః తేషాం సంబంధినో భక్త్యా స్థానాని శృణు సాంప్రతం. అలాగే త్రిపుండాలు ధరించాలని చెప్పి 3 రేఖల్లో ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉన్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ సంపూర్ణమైన మన శరీరంలో ఏ అంగాలలో ఎక్కడ ధరించాలి, దానికి సంబంధించిన స్థానం ఏంటి, దానికి సంబంధించింది ఏంటి అన్నది కూడా చెప్తాను, భక్తిపూర్వకంగా వినండి అని చెప్పారు. ద్వాత్రిశం స్థానకే వార్ధ షోడశాస్థానకేపి చ అష్టస్థానే తథా చైవ పంచస్థానేపి జ్ఞాయసి. ఈ శరీరంలో 32 స్థానాలలో లేదా దానిలో సగమైన 16 లేదా దానిలో సగమైన 8 లేదా 5 స్థానాలలో మనుష్యులన్న వాళ్ళు త్రిపుండ్రాన్ని న్యాసంగా ధరించాలి. అంటే ఆయా శక్తి ఈ అంగాలలో ఉంది కాబట్టి ఈ క్రియలు నేను చెయ్యటానికి ఇది నాకు పనికొస్తుంది. ఏదైతే ఈ శరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో కూడుకుని నేను ఒక క్రియను చేస్తాను, అందుకని న్యాసంగా త్రిపుండ్రాన్ని ఆయా స్థానాల్లో భక్తిభావంతో ధరించాలి అని చెప్తున్నారు. ఉత్తమాంగే లలాటే చ కర్ణాయోర్నేత్రయోస్తథా నాసావక్త్రాంగళేష్వేపం హస్తయోరుభయోస్తతః. పరమాత్మమే ఈ విభూతిలో ఉన్నాడని ఆ భస్మాన్ని ఇలా భక్తితో త్రిపుండ్రాలు ధరించుకోవాలి. అందుకే ఏవే 32 స్థానాలు నేను చెప్పారో అందులో నుదిటి మీద, అంటే ఇక్కడ నెత్తి మీద, నుదిటి మీద, అలాగే ఈ 2 చెవులకి, 2 నేత్రాలకి, అలాగే 2 నాసికా రంధ్రాలకి, అలాగే ముఖంకి, అలాగే కంఠానికి, అలాగే 2 చేతులకి, చేతులు అంటే భుజాల మీద, మళ్ళీ మోచేతుల మీద, కూర్పరే మణిబంధే చ హృదయే పార్శ్వయోద్వయోః నాభో ముషద్వయే చైవ ముర్వోల గుల్ఫీ చ జానుని. అలాగే ఈ చేతులకి మణికంఠుల ద్వారా, అలాగే హృదయం దగ్గర, అలాగే 2 తొడల దగ్గర, అంటే ఇక్కడ పార్శ్వ భాగంలో కూడా రాసుకోవాలి. ఏదైతే ఈ శరీరానికి ఉన్న 2 పక్కల కూడా దానికి రాసుకోవాలి. అలాగే ఇక్కడ నాభి దగ్గర రాసుకోవాలి.
అలాగే అండకోశాలలో మళ్ళీ ఈ తొడల మీద, మోకాళ్ళ మీద, దీనికి కూడా మనం విధి విధానంగా రాసుకోవాలి. అంటే ఈ శరీరంలో ఏవైతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయో, ఈ కర్మేంద్రియాలు చెయ్యటానికి, నేను మళ్ళీ ధర్మపరంగా ఉండటానికి, నాలో చంచలత్వం తొలగించటానికి. అదే జ్ఞానేంద్రియాలు అందరిలో ఉన్నాయి, కానీ అధర్మంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? తను పతనం అయిపోవటం కాకుండా చాలామందికి హాని కలిగించేలాగా తన మాటలతో, చేతలతో చేస్తూ ఉంటాడు. ఏ జన్మ అయితే చాలా దుర్లభంగా లభిస్తుందో మానవ జన్మ, దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకుంటాడు. కానీ ఇలా ఈ భక్తి భావనతో, ఆ పరమాత్మ అన్న భావనతో నువ్వు రాసుకుంటూ ఉన్నావంటే, దీనితో చెయ్యవలసినవి చేస్తూ, చెయ్యకూడనివి చెయ్యకుండా ఆ నియంత్రణ అన్నది నీ సంపర్కం వల్ల నాకు లభిస్తుంది అన్న భావనతో దాన్ని ధరించటం. జంగద్వయే పదద్వంద్వే ద్వాత్రిశతస్థానముత్తమం అగ్నయా భూభావాయుర్ దిగ్దేశా దిక్పాలన వసుభిః సహా. అలాగే ఈ రెండు మోకాళ్ళు, అలాగే ఈ ఈ కాళ్ళకి కింద ఉన్న భాగం, మోకాళ్ళ కింద ఉన్న భాగం, మళ్ళీ మడాల దగ్గర, ఇవన్నీ కూడా మొత్తం కలుపుతుంటే మొత్తం 32. అంటే నాకంత భక్తి ఉండి, నాకంత నేను విధి విధానంగా రాసుకోవాలంటే ఈ 32 భాగాల్లో అన్నది ధరించటం అన్నది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే వీటిల ద్వారానే మనం కొన్ని కర్మలు చేస్తూ ఉన్నాము. అందుకే ఈ 32 అన్నవి ఉత్తమ స్థానాలు. క్రమక్రమంగా ఇందులో ఏవైతే మళ్ళీ అగ్ని, జలము, భూమి, వాయు, అలాగే 10 దిక్పాలకులు, అలాగే 10 దిక్కులు, అష్ట వసువులు నివాసం ఉంటారు. అంటే ఏ శరీరంలో అయితే సృష్టి అండపిండ బ్రహ్మాండాల రూపంలో ఏదైతే ఉందో, సకల దేవతలు కూడా ఈ శరీరంలో ఉన్నారు. ఆయా శక్తి ఎలా అయితే మాట్లాడటానికి ఒక శక్తి, కన్నులు చూడటానికి ఒక శక్తి, నేను జీవించి ఉండటానికి అసలైన మూలమైన చైతన్య శక్తి, అలాగే నా చేతులు కాళ్ళు పనిచేయడానికి ఒక శక్తి, ఇలా ఇన్ని ఉన్నాయి కదా. అందుకని క్రమంగా అగ్ని, నీరు, భూమి, గాలి, అలాగే అష్టదిక్కులు, ఇంకా దశ దిక్కులు, అష్టగన్న మళ్ళీ ఊర్ధ్వ, మళ్ళీ ఇలా, ఇవి మళ్ళీ అధోముఖంగా, ఇవన్నీ కలుపుకుని 10 దిక్కులు, అలాగే 10 పరిపాలకులు, అలాగే అష్ట వసువులు 8, ఈ అన్నీ కలుపుకుని 32. అలాగే ఈ అష్టవసువులు అన్నది ఎవరు అంటే, ధర ధ్రువశ్చ సోమశ్చ ఆపశ్చైవ అనిలో అనలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్ట ప్రకీర్తితాః. ఈ 8 మంది వసువులు ధర, ధ్రువ, సోమ, ఆప, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస, ఈ 8 వసువులు. ఏతేషాం నామమాత్రేణ త్రిపుండ్రం ధారయేద్బుధః కుర్యాద్వా షోడశస్థానే త్రిపుండ్రతు సమాహితః. అంటే ఈ నామమాత్రాన్ని తీసుకుని కూడా ఆయా స్థానాలలో నేను ఎప్పుడైతే ఆ త్రిపుండాల్ని ధరిస్తున్నానో, ఎలా ధరిస్తున్నావు, పైగా ఏకాగ్ర చిత్తమై అలా ధరించటం ద్వారా ఆ పరమాత్మ సంపర్కం, అంటే భావన, యద్భావం తద్భవతి, భావన యుక్తంగా చేసింది ఎప్పుడూ కూడా శ్రేష్టంగానే ఉంటుంది. అందుకే ఇవి ఎప్పుడూ కూడా అది మనం ధరించి ఉండాలి. అలాగే ఏవైతే 32 స్థానాలు చెప్పారు, ఆ 32 కాకపోతే కనీసంలోన 16 స్థానాల్లో అయినా సరే మనం ఏకాగ్ర చిత్తంగా దాన్ని నిత్యము ధరించాలి. ఆ 16 స్థానాల్లో మళ్ళీ 2 రకాలుగా, అంటే ఒక 16 స్థానాలు చెప్పారు, ఇంకొకటి ఇంకో 16 స్నానాలు, అది లేకపోతే ఇదన్నా సరే, ఏ అన్నా సరే 16 స్థానాలలో అన్నది నువ్వు విధి విధానంగా ధరించాలి. ముందుగా 16 స్థానాలు: శీర్షకే చ లలాటే చ కంఠవే చ సత్వయే భుజే కూర్పరే మణిబంధే చ హృదయే నాభిపార్శ్వే. శిరస్సు, అలాగే నుదుట, అలాగే మెడ, అలాగే 2 భుజములు, అలాగే 2 మోచేతులు, అలాగే ఈ మణి కట్టు 2, అలాగే హృదయము, అలాగే నాభి ప్రదేశము. పుష్టే చైవ ప్రతిష్టాప్యం యజే తత్ర ద్విధి దేవత్యే శివం శక్తిం తథా రుద్రమీశం నారదమేవ చ. అలాగే ఈ 2 పక్కల మళ్ళీ వెనక భాగంలో కూడా ఈ మొత్తం కలుపుకొని 16. ఇక్కడ
ఈ 16 ఆట్లకి ఇంతకుముందు 32 చెప్పినప్పుడు ఎలా అయితే అగ్ని, నీరు, భూమి ఇవన్నీ చెప్పి దశ దిక్కులు, దశ దిక్పాలకులు, మళ్ళీ 8 వసువులు కలిపి 32 ఆయా దేవతలు. ఇక్కడ 16 స్థానాలకి మళ్ళీ ఏం చెప్తున్నారు? ఇద్దరు అశ్విని దేవతలు, అలాగే శివశక్తి, రుద్ర, ఈశ, నారద, వామ కలుపుకుని 9 శక్తులు, ఇవన్నీ కలిపి ఈ 16. वामादीनवशक्तिश्च एता षोडश देवताः न సత్యోదస్త్రకశ్చైవ అశ్వినోధో ప్రకీర్తితో. అలాగే ఈ అందరినీ కలుపుకుని ఎంత అయ్యారు? 16 స్థానాలయ్యాయి. అలాగే ఈ రెండు అశ్విని దేవతలు అంటే వాళ్ళు మళ్ళీ ఇద్దరు. ఎవరు? దస్రా, సత్య, వీళ్ళిద్దరు. अथवा मूर्ध्ना केशे च कर्णयोर्वदने तथा बाहुद्वये च हृदये नाभ्यामरुयुगे तथा जानुद्वये च पदयोः पृष्ठभागो च षोडश शिवश्चन्द्राश्च रुद्रः को विघ्नेशो విష్ణురేవ. ముందు చెప్పిన 16 స్థానాల్లో పెట్టుకున్నా లేకపోతే నెత్తి మీద అంటే జుట్టు, అలాగే నుదుటి మీద, అలాగే 2 కళ్ళు, అలాగే నోరు, అలాగే 2 చేతులు, అలాగే వక్షస్థలము, నాభి, 2 తొడలు, 2 మోకాళ్ళు, అలాగే పాదాలు, అలాగే మన వెనక భాగము, ఇవన్నీ కలుపుకుని కూడా 16 స్థానాలు. శీర్షేవ హృదయే శంభుస్తథా నాభో ప్రజాపతిః నాగాశ్చ నాగకన్యాశ్చ ఉభయో ఋషికన్యకాః పాదయోశ్చ సముద్రాశ్చ తీర్థాః పుష్టే విశాలతః ఇత్యేవం షోడశస్థానమష్టస్థానమతోచ్యతే. ఇక్కడ చెప్పిన 16 స్థానాలకి ఎలా అయితే ముందుగా ఆ పరమేశ్వరుడు అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే ఈ చెవులకు ఒకటి, మళ్ళీ అలాగే మన పాదాలకి అన్నట్టుగా చెప్పారు. శివుడు శిరస్సు, అలాగే చంద్ర అన్నది జుట్టు, అలాగే రుద్ర అన్నది 2 కళ్ళు, బ్రహ్మ అన్నది నోరు, విఘ్నేశ్వర అన్నది 2 చేతులు, అలాగే ఈ హృదయం అన్నది చెస్ట్ దగ్గర ఉన్నది ఎవరు అంటే లక్ష్మీదేవి, నాభి ప్రజాపతి, శంభుడు, నాగకన్యలు, ఋషికన్యలు, ఇదందరూ కలుపుకుని మన వెనక వచ్చేసరికి సముద్రం. అలాగే ఇవన్నీ కలుపుకొని 16 స్థానాలు ఆయా దేవతలు. పాదాల దగ్గర నుంచి ఈ 16 స్థానాలు ఏదైతే ఈ శరీరంలో ఉన్నాయంటే 32 కుదరని వాడు కనీసం ఈ 16 అన్న నిత్యము ధరించాలి. ఆయా దేవత రూపంలో అక్కడ విరాజమానంగా ఉన్నాడు ఆ పరమాత్మ అన్న భావనతో ఇలా ఈ స్థానాలలో చక్కగా ధరించాలి. గుదస్థానం లలాటశ్చ కర్ణద్వయమనుత్తమం అసంయుగ్మం చ హృదయం నాభిరిత్యేవమష్టకం. ఇవన్నీ కాకపోతే 8 స్థానాలు. ఎలా అయితే నుదుటి మీద 2 చెవులకి, అలాగే 2 ఈ చేతులకి, అలాగే హృదయ స్థానంలో, నాభి స్థానంలో, అలాగే మనకున్న గుహస్థానంలో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా రాసుకోవాలి అని. ఎందుకంటే వికారాలకి కారణం అది, చంచలత్వానికి కారణం అది, స్థిరత్వం నుంచి కోల్పోతావు. నిన్ను నువ్వు ఎప్పుడైతే నియంత్రించుకుంటూ ఉంటావో నీకు గతి స్థితి అన్నది త్వరగా నీకు పరిణితి చెందుతూ ఉంటావు. ఈ 8 స్థానాల్లో అన్న ధరించాలి. మళ్ళీ ఈ 8 స్థానాల్లో ఎవరున్నారు అంటే బ్రహ్మాచ ఋషయః సప్త దేవతాశ్చ ప్రకీర్తితాః ఇత్యేవం తు సముదిష్టం భస్మవిద్ భూర్మునీశ్వరాః. ఇక్కడ బ్రహ్మ, అలాగే సప్త ఋషులు అంటే 7, అలాగే బ్రహ్మ 1, మొత్తం కలిపి 8. అందుకే మునీశ్వరులారా ఆ భస్మం చెప్పిన ఏవైతే స్థానాలు ఉన్నాయో 32 ధరిస్తారో, 16 ధరిస్తారో, 8 ధరిస్తారో, అందుకే విద్వాంసులు ఏం చేయాలి? ఆ స్థానాలలో ఏ దేవత ఉన్నాడో అంతా చక్కగా అర్థం చేసుకుని అవగాహనతో, భావనతో, ఎలా అయితే భస్మమే పరమాత్మ స్వరూపం అని చెప్పారు, అలాగే సకలము చరాచర జీవరాశి దగ్గర నుంచి చెప్పి పరమాత్మ, అలాగే దేవత గణములు, దేవతలు అందరూ పరమాత్మే. ఈ భావనతో నువ్వు ఎప్పుడైతే ధారిస్తావో, అథవా మస్తకం బాహు హృదయం నాభిరేవ చ పంచస్థానాన్యుమున్యాహుర్ధారణో భస్మవిజ్జనాః. ఈ 8 లేకపోతే కనీసం 5 స్థానాలు, ఏదైతే నుదిటి మీద, అలాగే 2 భుజములకి, అలాగే మన వక్షస్థలం మీద, అలాగే నాభి దగ్గర, ఈ 5 స్థానాల్లో అన్నా సరే భస్మాన్ని యోగ్యమైన స్థానాలుగా చెప్పారు. అది యోగ్యం అంటే
కుదిరిన వాళ్ళు 32 లేకపోతే 16 లేకపోతే 8 లేకపోతే 5 అన్నా కనీసం ధరించాలి. ఈ యోగ్యమైన స్థానాలు. యథా సంభవనం కుర్యా దేశకాలాద్యుపేక్షయా ఉద్ధూళనే అప్యశక్తశ్చేత్ త్రిపుండ్రదాదిని కానయేత్. వీలైనంత వరకు దేశకాల పరిస్థితులకి అనుగుణంగా ఆ భస్మాన్ని అభిమంత్రించి, అంటే నీటితో కలిపి మొదలైన కార్యక్రమాలు చేసి, అంటే ఏవైతే ప్రణవాన్ని ఉచ్చరిస్తూ లేదా పంచాక్షరిని ఉచ్చరిస్తూ భక్తి భావనతో దాన్ని మనము ధరించాలి. అంటే సామర్థ్యం లేని వాళ్ళు త్రిపుండ్రాలని దిద్దుకోవాలి. అంటే ఇలా శక్తి ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని విధి విధానాలుగా చేస్తారు. అది లేని వాళ్ళు ధరించడం మానకుండా దాన్ని అభిమంత్రించి, ఏదైతే మంత్రం అన్నది పెద్ద పెద్దగా ఏమీ రాదు, ఏం చెప్పారో ప్రణవాన్ని ఉచ్చరించమన్నారు అంతే. ఏదైతే ప్రణవం స్థూలము సూక్ష్మము అన్నట్టుగా పంచాక్షరిని చదివినా ఏదైనా ఆ పరమాత్మే. దాన్ని సమర్థత బట్టి ఎప్పుడూ దాన్ని ధరించి ఉండాలి. అందుకే స్నానాల్లో కూడా విధి విధానాలుగా నది స్నానం, ఆ స్నానం, ఈ స్నానం, మంత్రస్నానం అన్నీ చెప్తారు. తర్వాత భస్మ స్నానం కూడా అని చెప్తారు. త్రినేత్రం త్రిగుణాధారం త్రిదేవ జనకం శివం స్మరన్నమః శివాయేతి లలాటే తు త్రిపుండ్రకం. అంటే ఇక్కడ అభిమంత్రించి ధరించమన్నారు త్రిపుండ్రాలు. అందుకే త్రినేత్రధారి అయిన పరమాత్మ, త్రిగుణాలకి ఆధారమైన పరమాత్మ. అందుకే 3 రేఖల్లో ఏం చెప్పారు? రజోగుణం ఒక రేఖలో ఉంది, తమోగుణం ఒక రేఖలో ఉంది, సాత్విక గుణం ఒక రేఖలో ఉన్నది. ఆయా దేవతలు ఏవైతే ఈ ఒక్కొక్క రేఖలో 9 అని చెప్పారు, అవన్నీ తెలుసుకుని ఆ పరమేశ్వరుని స్మరిస్తూ నమ శివాయ అనుకుని త్రిపుండ్రాన్ని నుదిటి మీద రాసుకోవాలి. ఈశాభ్యాం నమ ఇత్యుక్త్వా పార్శ్వయోశ్చ త్రిపుండ్రకం బీజాభ్యాం నమ ఇత్యుక్త్వా ధారయేత్తు ప్రకోష్ఠయోః. అలాగే పార్శ్వ భాగంలో, అంటే ఇక్కడ పరమాత్మను నమశివాయ అని చెప్పి నుదుటి మీద ధరించడం, ఈశాభ్యాం నమః అని చెప్పి మన ఈ 2 పక్కల త్రిపుండ్రాల్ని దిద్దుకోవటము. అలాగే బీజాభ్యాం నమః అని పలికి మన చేతులకున్న మణికట్టులు రెండిటికి కూడా భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించటము. కుర్యాదతః పితృభ్యాం చ ఉమేషాభ్యాం తతోపరి భీమాయతి తతః పుష్టే శిరసః పశ్చిమే తథా. అలాగే పితృభ్యాం నమః అని ఇక్కడ కింద భాగాల్లో, ఉమేషాభ్యాం నమః అని చెప్పుకుని పైన భాగాల్లో, భీమాయ నమః అని చెప్పి అలా మన వెనకకి, ఇలా అన్ని భాగాల్లో త్రిపుండ్రాన్ని ఆయా మంత్రాన్ని ఉచ్చరిస్తూ రాసుకోవాలి. అవి చెప్పుకుంటూ ఆ పరమాత్మని స్మరించుకుంటూ ఇలా. అంటే త్రిపుండ్రాలు ధరిస్తే ఫలితం ఇది వస్తున్నారు. త్రిపుండ్రాల మహత్యం ఏంటో చెప్పారు. తర్వాత ఎన్ని స్థానాల్లో ధరించాలి, ఏ ఏ స్థానాల్లో ధరించేటప్పుడు ఎలా ఉచ్చరిస్తూ ధరించాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవేవి సాధ్యం, దీనికి ముందు చెప్పినట్టుగా సమర్థత ఉన్నవాళ్ళు, లేకపోతే ఓం నమ శివాయ ఓంకార రూపంలో ఉన్నది కూడా పరమాత్మే, ఓంకారాన్ని స్మరిస్తూ కూడా దాన్ని ధరిస్తాం అన్నది మటుకు ఎప్పుడూ చెయ్యాలి, ఏది వీలైతే అది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్ సంపూర్ణం.